కొవ్వూరు దగ్గర ఆ గోదావరి గట్టున పెద్దేవం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఇలాగే కార్యక్రమం చేస్తుంటే ఆ ధర్మకర్త నా దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు ప్రతి పాటకి గోవింద అనిపించండి, మా ఊరి వాళ్ళకి గోవిందనామం అంటే చాలా ఇష్టం అన్నాడు ఆయన. వాళ్ళకే కాదు నాయన, నాకు కూడా ఇష్టమే అని శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం అయిపోయిన తర్వాత గోవిందా అన్నాను. తర్వాత అమ్మవారి పాట పాడాను, గోవిందా. తర్వాత సాయిబాబా పాట పాడాను, పాట అయిన తర్వాత గోవిందా. నేను గోవిందా అంటున్నాను, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీలాగా గోవిందా అంటున్నారు. అమ్మ మీరు మాట్లాడుకుంటే వెనక్కి వెళ్ళిపోండి, నా చెవి దగ్గర పెట్టొద్దు ప్లీజ్. ఆ బంగారానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, తర్వాత చెప్తాను ఎందుకో. ఇంకా జీవితంలో మాట్లాడదు నా దగ్గర. అందరూ గోవిందా అంటున్నారు నాతో పాటు. 15 నిమిషాలు అయింది ప్రోగ్రాం మొదలుపెట్టి. ఒక 2000 మంది ఉంటారు ఆ వేళ. గోవిందా అందరు ఇలా అంటుంటే వాళ్ళ మధ్యలో ఒక 12 ఏళ్ళు ఉంటాయి, 12-13 ఏళ్ళు ఉంటాయి. కుర్రాడు మంచి స్టైల్గా ఉన్నాడు. నేను గోవిందా అంటుంటే అందరూ గోవిందా అంటున్నారు, వాడు మాత్రం ఇంకా ఉందా అంటున్నాడు. అరే మొదలుపెట్టి 15 నిమిషాలు అయింది, కొంచెం పెంచవు మానిటర్. మొదలుపెట్టి 15 నిమిషాలు అయింది, నేను గోవిందా అంటే ఇంకా ఉందా అంటున్నాడు వీడు. ఒకవేళ నేను సరిగ్గా వినలేదేమో. పత్రిజీ గారి దగ్గర నేను మొట్టమొదట నేర్చుకున్నది ఇదే. ఒరేయ్, ఎవడైనా నీతో మాట్లాడేటప్పుడు ఆ మాటలు పూర్తయ్యే వరకు నీ నోరు తెరవకు. అప్పుడు అవతలవాడు ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుద్దిరా వెధవా అన్నాడు నన్ను ఆయన. అప్పటి నుంచి అవతల వాళ్ళు చెప్పేటప్పుడు మధ్యలో ఏలెట్టి గొడగొడగొడగడ మాట్లాడను నేను. అలాగే ఒకవేళ ఆ కుర్రాడు గోవిందా అంటే నాకు ఇంకా ఉందా అని వినపడుతుందేమో, లోపం నాలో ఉందేమో అని చెప్పి ఇంకొక పాట పాడి గోవిందా అన్నాను. అందరూ గోవిందా అంటున్నాడు, వాడు మాత్రం ఇంకా ఉందా అన్నాడు. అప్పుడు నిర్ధారణ చేసుకున్నాను, వాడికి అయితే అరే బాబిలారా వచ్చాడు దగ్గరికి. నాన్న ప్రోగ్రాం బాగాలేదా అన్నాను. ప్రసాద్ గారు చాలా బాగుందండి అన్నాడు. తీసేయమంటావా అన్నాను. తొందరగా తీసేయండి అంటున్నాడు. ప్రోగ్రాం బాగుందంట, పాటలు బాగున్నాయి, తీసేయమంటావంటే తొందరగా క్లోజ్ చేయమంటున్నాడు. అరే నా వల్ల నీకు ఏంట్రా ఇబ్బంది అని అడిగాను. అప్పుడు అసలు విషయం చెప్పాడు. ఈ ప్రోగ్రాం అంటే ఈ ధ్యానం, ఈ సంకీర్తన ప్రోగ్రాం అయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ వాళ్ళు అదే స్టేజీ మీద డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెట్టారంట. వాడు అది చూడడానికి వచ్చాడు. అప్పుడు చెప్పాడు నాకు, నేను అది చూడడానికి వచ్చాను, మీరు తీస్తే తొందరగా మొదలెడతారని. ఇప్పుడు నేను గోవింద అంటే వాడు గోవింద అనడం లేదు, వాడు అధర్మంగా ఉన్నాడా? 100కి 100 పాళ్ళు ధర్మంగా ఉన్నాడు. ఏమిటి ధర్మం అంటే, వాడి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అనుకున్నాడు, నేను వెళ్తున్నాను వెంకటేశ్వర స్వామి గుడికి, ముందు భజన ఉంది, అది అయిపోయిన వెంటనే డ్యాన్స్ ఉంది, నేను అది చూడడానికి మాత్రమే వెళ్తున్నాను అని భీష్మించుకుని వచ్చాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి ఒరే లడ్డు తీసుకోండి, నాకు వద్దు, నాకు డ్యాన్స్ కావాలంటాడు. దాన్ని మనం కొంచెం ఆధ్యాత్మిక భాషలో చెప్పుకోవాలంటే దాన్ని ఏకాగ్రత అంటారు. ఈ ధ్యానంలో మనకి చాలా చాలా అవసరమైంది ఏకాగ్రత. చాలామందికి నాలాంటి గెడ్డంగాడు ఎవడో చెప్తాడు ధ్యానం చేస్తే నడుము నొప్పి తగ్గుద్దని. ఇంటికి వెళ్ళి కాళ్ళు బీసిమించి కూర్చుని ధ్యానం చేస్తుంది, ఎక్కువ అవుద్ది నడుము నొప్పి. ఓడి గెడ్డంగాడు ఇలా చెప్పాడు, ఇదేమో నువ్వు నొప్పి ఎక్కువ వచ్చేస్తుంది అని వెంటనే ఎందుకు వచ్చింది బాబు ఇది వదిలేసి శుభ్రంగా ఏ గుడికి వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టేసి ఓ చెప్ప పంతులు గారికి ఇచ్చో చెప్ప తెచ్చేసుకుందాం. అది కాదు. ధ్యానంలో ఏది జరిగినా 4 సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఏకకాలంలో రాసి పిరమిడ్ 250 రూపాయల పిరమిడ్ ఇంట్లో కట్టి దాని కింద ధ్యానం చేయించడం వల్ల 10th క్లాస్ 4 సబ్జెక్టులు సప్లిమెంటరీలో పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ బైపీసీలో ఫస్ట్ ఇయర్ అయ్యి, సెకండ్ ఇయర్లో
పశ్చిమ గోదావరి జిల్లా చైతన్య జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినటువంటి మా అబ్బాయి కేవలం పిరమిడ్ ధ్యానం వల్ల. నా కూతురు అద్భుతంగా చదువుకుని ఇప్పుడు గొప్ప ఉద్యోగం చేస్తోంది. ఫ్యామిలీ అందరూ బాగున్నారు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే 23 సంవత్సరాల వయసు వచ్చినటువంటి కొడుకు కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ, డాడీ నాకు ఈ భూలోకంతో పని లేదు, 6 జన్మలుగా నేను ఎన్నో ఇబ్బందులు పడి వచ్చాను, ఇక నేను సత్యలోకాలకు వెళ్ళాలి, బాయ్ అని చెప్పి ఆ కంప్యూటర్ మీద తలవాల్చి చనిపోయాడు. 23 ఏళ్ల కొడుకు. అది కూడా నాకు ఆనందమే, ఎందుకంటే నా ద్వారా వచ్చినప్పుడు సత్యలోకాల్లో వర్క్ చేస్తున్నాడు. ఈ భూమండలం మీద ధ్యానం ద్వారా వచ్చింది ప్రతిదీ మనకి ఏదో ఒక మేలు చేస్తుంది, అది గమనించండి. కానీ ఏం కావాలి? షిరిడి సాయి చెప్పినట్లు శ్రద్ధ 20,000 మందికి ఎలా వచ్చింది? దట్ ఈజ్ ద పిరమిడ్ మెడిటేషన్. మరి ధ్యానం చేస్తే వచ్చేస్తుందా? దానికి కొంచెం శ్రద్ధ కావాలి, సహనం కావాలి. ఆ శ్రద్ధ సహనం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఈరోజు ఈ సదానంద యోగీశ్వరుని ప్రాంగణానికి వచ్చారు. మీరే సాక్షాత్తు దైవ స్వరూపాలు. ఒక అరగంట దేవుళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని కొంచెం సానబెడదాం. కొంచెం సానబెట్టి ధ్యానం చేయగలిగితే మన జీవితాలు 3 పువ్వులు, గట్టిగా చెప్పాలి, 6 కాయలు కాదు, 36 కాయలు. 3 పువ్వులు, 3 పువ్వులు. ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. శరీరాన్ని చక్కగా ఇలా ఇరుసుకోండి, కానీ చెప్పు అనండి. మొత్తం ప్రతి అణువు కూడా యాక్టివేట్ అయిపోవాలి. చాలాసేపు నుంచి కూర్చున్నారు. హూ హా అన్నా పర్లేదు, పక్క వాళ్ళని కొట్టకండి. కొంచెం చక్కగా ఇలా హ్యాపీగా 2 సార్లు ఇలా అనుకుంటే శరీరం అంతా యాక్టివేట్ అవుతుంది. వెరీ గుడ్. అందరు కూర్చుందాం. 2 గంటలు మన శరీరాల్ని ధ్యానం వైపు మరల్చి, ఈరోజు సదానంద యోగి పత్రి మహారాజ్ ఏ ఎనర్జీని ఇవ్వాలి అనుకుంటున్నారో పూర్తి ఆ ఎనర్జీని తీసుకుందాం. కింద కూర్చున్న వాళ్ళకి చిన్న మనవి, ఒకరికొకరు తగలకుండా పెట్టుకొని హాయిగా అందరూ కళ్ళు మూసేసుకోండి. మేడం కూర్చోవాలి త్వరగా, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మన గురువుగారు చెప్పినట్లు
ఏమి భాగ్యం, లలితా పరమేశ్వరి అంటోంది, అంతర్ముఖ సమారంభే బహిర్ముఖి సుదుర్లభే. నా ఇల్లారా, నేను ఎక్కడూ లేను, మీ అందరి అంతరాత్మల్లో ఉన్నాను. అక్కడ వెదకండి. పత్రిజీ చెప్పినట్లు నేను అగుపడుతాను. నేను చెప్పింది ఒకటి, పత్రిజీ చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి. బహిర్ముఖి సుదుర్లభే. మీరు బయట ఎంత వెతికినా కానరాను అని నిక్కర్చుగా చెప్పింది ఆ తల్లి, ఆ లలితాదేవి. మరి ఆ అమ్మని దర్శించే ఏకైక మార్గం జస్ట్ ఫర్ ఓన్లీ మెడిటేషన్, ధ్యానం ధ్యానం ధ్యానం. అంత గొప్ప ధ్యానాన్ని మనం ఆచరిస్తున్నాం ఈరోజు సదానంద యోగీశ్వరుని యొక్క ఎనర్జీలో, ఆయన అనుగ్రహంలో. ఆ అమ్మ అనుగ్రహం పూర్తిగా ఉండి ఆ ఆనందరస సుందరి మన జీవితాల్ని ఆనందమయం చేస్తోంది. ఈ క్షణం నుంచి సత్యమేవ జయతే అంటూ శ్వాస మీద ధ్యాస. నశ్యతే. దేవరాజసేవ్యమాన పావనాంగ్రివంగజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాలభైరవం భజే హర 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 మహాదేవ. నమః
భానుకోటి భాస్వరం భవాబ్దితారకం వరం నీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాలభైరవం భజే ఓం 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 నమః శివాయ శూలకంఠపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాలభైరవం భజే హర 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 మహాదేవా ధర్మసేతుపాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుసుర్మదాయకం విభం స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగమండలం కాలభైరవం భజే హర 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 మహాదేవా రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం గరాళద్రంశమోక్షణం కాలభైరవం భజే హర 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 మహాదేవా అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతిథిం దృష్టిబాధనశ్చ పాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం గబాలమాలికాధరం కాలభైరవం భజే ఓం 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 నమః శివాయ భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోధకం విభం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాలభైరవం భజే కాలభైరవం భజే ఓం నమః శివాయ కాలభైరవాష్టకం పఠంతి యో మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభధన్య కోపతాపనాశనం విప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం కాలభైరవాష్టకం పఠంతి యో మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభదైన్య కోపతాపనాశనం విప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం
అద్భుతమో కదా ఈరోజు మన చక్కని సంగీత నాద ధ్యానం. ఏం కృతజ్ఞతలు తెలియజేయాలో ఆ గురువులిద్దరికీ. సుమారు 1200 సంవత్సరాలు ఏక శరీరంతో ఉన్నటువంటి మహాయోగిగా ఆయన ప్రకటింపబడ్డాడు సదానంద యోగీశ్వరుడు. శరీరం విడిచిపెడుతూ 4 వాక్యాలు ఈ ప్రపంచానికి అందించి వెళ్ళిపోయాడు ఆయన. కోరి సాధించరాదు, కోరక వచ్చినది కాదనరాదు, వస్తూ ఉంటే సంబరపడరాదు, పోతూ ఉంటే బాధపడరాదు. ఇంతకంట సత్యాన్ని ఒక్క నిమిషంలో 4 వాక్యాల్లో చెప్పగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి మహాయోగి ఒక సదానందుడు. ఆయన తర్వాత చక్కని ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని 3 ముక్కల్లో ఏనందించాడు పత్రిజీ. ఇటువంటి గురువులు మనకి మన ఈ జన్మలో తారతపడడం మనం చేసుకున్నటువంటి ఏమి భాగ్యమో కదా. వాళ్ళ పలుకులే బంగారం కదా. ఆ బంగారం లాంటి ఆ పలుకుల్ని మనం ఆచరిస్తే మన జీవితం స్వర్ణమయమే, మన జీవితం స్వర్ణమయమే. సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. స్వామి, మీ తర్వాత ఈ పిరమిడ్ ప్రపంచానికి ఎవరు వారసులు అని అడిగితే పత్రి మహారాజ్
ఎంత చక్కగా చెప్పాడో. ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు శాకాహారులుగా ఉంటారో, ఎవరింట్లో పిరమిడ్ ఉంటుందో వారందరూ ఈ పిరమిడ్ ప్రపంచానికి వారసులే. అంతటి మహానుభావుడు నడయాడినటువంటి రోజుల్లో మనం జన్మ తీసుకోవడం ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఆయన అంటాడు, కుర్చీలో కూర్చుని లేచేటప్పుడు రామచంద్ర, కారెక్కేటప్పుడు రామచంద్ర, స్టేజీ మెట్లు ఎక్కేటప్పుడు రామచంద్ర అంటాడు. సార్ ఎందుకు రామచంద్ర రామచంద్ర అంటున్నారు అంటే, ధర్మానికి ప్రతీకయ్యా శ్రీరాముడు. ఇంతకంటే మనకి ఏం కావాలి అని చెప్పాడు. ధర్మానికి ప్రతీక అయినటువంటి ఆ రాముడి ఎనర్జీలో మనందరం ధ్యానం చేద్దాం. ఆ శ్రీరామ చరితామృతాన్ని వింటూ ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస ద్వారా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా రుగు చేసేను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేసెను నకులా హనుమంతుడు లంక చేరి వెదకే నలు దిశలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. పాహియని సుకవనిల సౌకించి సీత పాహియని సుకవనిల సౌకించి సీత దరికి చేరి ముద్రిక తెలిపే విభుని వార్త ఆదరణి శిరోమణి అందుకొని పావని ఆదరణి శిరోమణి అందుకొని పావని లంక చేరి రాముని కడగేగి నొరివు రివ్వుమని శ్రీరాముని
దశరథ సూర్యుడు లంకను చేరి దశకంఠ తలలు కోసి దశరథ సూర్యుడు లంకను చేరి దశకంఠ తలలు కోసి ఆ తల్లి తప్పుని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూచి శీల పరీక్ష కోరి రఘుపతి ఆయో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని లాలిక ఈ పరీక్ష పతియా నది తలదాల్చి అగ్ని దూకి సీత పతియా నది తలదాల్చి అగ్ని దూకి సీత కుసుమాంగుడు చల్లపడి శాంతించే మాత కుసుమాంగుడు చల్లపడి శాంతించే మాత సురుల పొగడావనిత భువికేకెను రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ 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 బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 60 నిమిషాలు, అప్పుడే మనం 60 నిమిషాలు ధ్యానాన్ని పూర్తి చేసుకున్నాం. క్షణాల్లో గడిచిపోతోంది. ఆ పున్నమి చంద్రుడు ఎంత ఎనర్జీతో మన మీద కృపాకటాక్షాలు కలిగిస్తున్నాడో ఈరోజు. ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ధ్యానంలో ఉంటారో వారందరి ఆరోగ్యం, ఆనందం ఈరోజు నుంచి రెట్టింపు అవుతుంది. ఎవరు ఏ సమస్యల్లోంచి ఇక్కడికి వచ్చినా అవన్నీ కూడా ఆ సదానంద యోగీశ్వరుడు దగ్ధం చేసి మనందరినీ పుణ్యకర్మలతో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించి పంపిస్తాడు. తదాస్తు అంటున్నాడు సదానంద యోగీశ్వరుడు. తదాస్తు అంటున్నారు పత్రి మహారాజ్. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఎంతటి భాగ్యం, ఎంతటి భాగ్యం, ఎంతటి భాగ్యం. నువ్వు 1 అడుగు నా వైపు వేస్తే నేను 100 అడుగులు నీ వైపు వేస్తాను. అలా చెప్పినటువంటి ఆ సాయినాథుడు కూడా 1 అడుగు మన నుండి కోరుకుంటున్నాడు. అంటే ముందు మనం కూర్చోవాలి, శ్వాసను గమనించాలి. శ్రద్ధా సహనంతో దాన్ని చేయగలిగితే ఎన్ని వరాలు ఇవ్వడానికి రెడీగా ఉందో ప్రకృతి మాత. మందే ఆలస్యం. ఈ రోజు నుంచి ఎన్ని వరాలు మనం మన జీవితాల్లో పొందబోతున్నాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 30 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. జయ పాండురంగ ప్రభో విఠలా, జగదాధారా జయ విఠలా. జయ పాండురంగ ప్రభో విఠలా, జగదాధారా జయ విఠలా. పాండురంగ విఠలా, పండరినాథ విఠలా, పాండురంగ విఠలా, పండరినాథ విఠలా, పాండురంగ విఠలా, పండరినాథ విఠలా, పాండురంగ విఠలా, పండరినాథ విఠలా. శ్రీరమణి హృదయాంతరంగా, మంగళకర కరుణాంతరంగా. శ్రీరమణి హృదయాంతరంగా, మంగళకర కరుణాంతరంగా. ఆశ్రిత దీన జనావనరంగ, ప్రభో పాండురంగ, విభో పాండురంగ. జయ పాండురంగ ప్రభో విఠలా, జగదాధారా జయ విఠలా. జయ పాండురంగ ప్రభో విఠలా, జగదాధారా జయ విఠలా. పాండురంగ విఠలా, పండరినాథ విఠలా, పాండురంగ విఠలా, పండరినాథ విఠలా, పాండురంగ విఠలా, పండరినాథ విఠలా. రెండే రెండు నియమాలు. ఎవరిని విమర్శించరాదు, ఎవరిని జడ్జి చేయరాదు. నో కామెంట్, నో జడ్జిమెంట్. ఇది ఎంత చక్కగా అందరి చేత ఆచరింపచేశాడో పత్రి మహారాజ్. నాకు దుఃఖం వస్తోంది అంటే దానికి కారణం నేనే. ఎవరి జీవితాల్లోనే ఏలు పెట్టుంటాను. కర్మ సిద్ధాంతం, ఏది చేస్తే తిరిగి అదే
మనం పొందుతాం. అటువంటి కర్మ సిద్ధాంతాన్ని 2 ముక్కల్లో తేల్చి చెప్పాడు. నో కామెంట్, నో జడ్జిమెంట్ అంటూ. ఇలా ఎన్ని విషయాలో ఆ పత్రి మహారాజ్ నోటి వెంట వెలువడి మహావిత్తనాలుగా మారి, మహావృక్షాలుగా మారి ఈరోజు మన ముందు పిరమిడ్ మాస్టర్లుగా విరాజిల్లుతున్నారు. వారందరినీ సమీకరణ చేసే మహా కార్యక్రమాలే ఇవన్నీ కూడా. చివరి 20 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. యజ నమ శివాయ జ శివతరాయ జ భవతరాయ జ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివో శివో అద్వైత భాస్కరం అర్ధనాదీశ్వరం హృదయంగమం చతుర్జతి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు నిబలం ఏకాదశోజ్వలం ఏకనాదీశ్వరం ప్రస్తుతి వశంకరం ప్రణత జనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమాశం మహర్షవర్షం ప్రమస్సం సుహేశం నమో హరాయ జ స్వరహరాయ జ పురహరాయ జ రుద్రాయ జ భద్రాయ జ ఇంద్రాయ జ నిద్రాయ జ నిర్నిద్రాయ జ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం దం డం డడం డం డడం డం డడం డం డడం గానినాదనవతాండవానంబర్ తగ్దిమ్మి తగ దిమ్మి దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల బొంపర ఓంకార గ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షర మంజునాథీశ్వర ఋగ్వేద మాజ్యం యదుర్వేద వైద్యం సామ ప్రగీతం అధర్వ ప్రఘాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం నకారం మకారం రికారం వికారం యకారం నిరాకాల సాకాలకారం మహాకాలకాల మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జడాజూట గంగైక గంగా సుచిత్రం గలజ్యోత్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశకాశం మహాబాడులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జున ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబాకేశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్వర క్షేత్ర వరపర జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపర జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపర జ్యోతిం
नमः सोमाय च सौम्याय च भव्याय च माज्ञाय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च सर्वाय सर्वाय च बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि. ఇంత కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతోంది. ఒక ప్రక్క పత్రి మహారాజ్, మరొక ప్రక్క సదానంద యోగి ఆ ప్రకృతి మాత పులకరిస్తూ, ఆ వాయుదేవుడు చల్లని గాలులు వీస్తూ ఎంత చక్కని వాతావరణాన్ని మనకు అందించిందో ఆ ప్రకృతి. ఆ అమ్మని ఏమని మనం పొగడగలం? శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालयमा. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालयमा. वीणा पाणि विमल स्वरूपिणी वेदांत रूपिणी पालयमा. कामितदायिनि करुण स्वरूपिणी कन्याकुमारिणि पालयमा. मंगल भाषिणि मंगलदायिनि मधुर मीनाक्षी पालयमा. राजस्वरूपिणि राजराजेश्वरी श्रीचक्रवासिनि पालयमा. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालयमा. अन्नपूर्णेश्वरी चामुंडेश्वरी विश्व विनोदिनी पालयमा. ऐ जगदीश्वरी काशायांबर काली पराशक्ति पालयमा. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालयमा. कंची कामाक्षिवे मधुर मीनाक्षिवे करुणालयवे पालयमा. श्रीचक्रनायकि त्रिपुर सुंदरी नीललितेश्वरी पालयमा. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालयमा. बिंदकलाधरि सुंदर रूपिणी चंद्रबिंबमुख पालयमा. मधुर सभाषिणि मणिमयधारिणि मंगलदायिनि पालयमा. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालयमा. ऐगिरि नंदिनि नंदितमोदिनि विश्व विनोदिनि नंदिनते गिरिवर वेंकटरोदिनि वासिनि विष्णु विलासिनि जिष्णुते भगवते सिते घंट कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते. जय जय
హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్మగహర్షిణి హర్షరదే త్రిభువన భోజిని దింకర దోషిని కల్మషమోచని ధూరకృతే ధనజని రోషిని ధర్మకజోషిని దుఃఖ నివారిణి సింధునుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ జగదంబకదంభవన ప్రియ వాస విలాసిని వాసరదే శిఖర శిరోమణి తుంగ హిమాచల శృంగని జాలయ మధ్యగదే మధు మధురే మధు కైటవ భంజని రాసరదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐన జయంకుత మాతురాప్త ధూమ్ర విలోచని ధూమ్రసిత సమర విజోచిత బీజ సమాధవ బీజలతాదిక బీజలతే శివ శివ జంబరి జంబ భావ భూతద భూత భూతపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే సరవర వర్షిని దుర్ధర దర్శిని దుర్మకార్షిని హర్షరదే త్రిభువన భోజని శంకర దోషిని కల్మష మోచని ధూరకృతే ధనజని రోచని దుర్మకజోచని దుఃఖ నివారిణి సింధునుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ జగదంబకదంభవన ప్రియవాస విలాసిని వాసరదే శిఖర శిరోమణి తుంగ హిమాచల శృంగని జాలయ మధ్యగదే మధు మధురే మధు కైటవ భంజని రాసరదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐన జయంకుత మాతురాకుత ధూమ్ర విలోచని ధూమ్రసిత సమర విజోచిత బీజ సమాధవ బీజలతాదిక బీజలతే శివ శివ జంబరి జంబ భావ భూతద భూత భూతపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే సరవర వర్షిని దుర్ధర దర్శిని దుర్మకహర్షిని హర్షరదే త్రిభువన భోజని శంకర దోషిని కల్మష మోచని ధూరకృతే ధనజని రోచని ధర్మకజోచని దుఃఖ నివారిణి సింధునుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ జగదంబకదంభవన ప్రియవాస విలాసిని వాసరదే శిఖర శిరోమణి తుంగ హిమాచల శృంగని జాలయ మధ్యగదే మధు మధురే మధు కైటవ భంజని రాసరదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐన జయంకుత మాతురాకుత ధూమ్ర విలోచని ధూమ్రసిత సమర విజోచిత బీజ సమాధవ బీజలతాదిక బీజలతే శివ శివ జంబరి జంబ భావ భూతద భూత భూతపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింది శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణుతే భగవతే శిరగంట కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే అమ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అమ్మ భరణేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా బ్రహ్మానంద రూపిణి పాలయమా బ్రహ్మానంద రూపిణి పాలయమా నిత్యానంద రూపిణి పాలయమా నిత్యానంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు
बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि. అందరూ కళ్ళు మూసుకోండి. ఏమీ అవ్వలేదు. శ్వాస మీద ధ్యాస. చివరి 5 నిమిషాలు. మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం. పరిగెడితే తిప్పలు తప్పవు, కూర్చుంటే కుప్పలు తెప్పలుగా తెచ్చిపెడుతుంది ఆ ప్రకృతి అన్నాడు అరుణాచలేశ్వరుడు రమణ భగవానుడు. అలా కూర్చోవడం నేర్చుకున్నాం, ధ్యానం చేయడం నేర్చుకున్నాం. మన జీవితంలో ఏమి కావాలో అవన్నీ కూడా మన ముంగిటే ఉంటాయి. ఇది నియమం, ప్రకృతి నియమం. ఈరోజు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వారి జీవితాల్లోకి ఆరోగ్యం, ఆనందం 100కి 100% వచ్చి తీరుగాక తథాస్తు అంటున్నారు పత్రిజీ సదానంద యోగి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఎవరి స్థితి వాళ్ళది, ఎవరి ప్రణాళిక వాళ్ళదే. ఆఖరి 5 నిమిషాలు ఆ ప్రకృతి ఎంత ఆశీర్వదిస్తుందో మనందరినీ. ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మన ఈరోజు ఈ కార్యక్రమం సుమారు 140 దేశాలు వాళ్ళు చూస్తున్నారు. మన సదానంద యోగి పత్రిజీ యొక్క పరిమళాల్ని పంచుకుంటున్నారు. మనందరి ఎనర్జీ అందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అంత గొప్పగా జరుగుతోంది ఈరోజు ఈ ధ్యానం. చివరి 5 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ
హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీ గలజ్జల ప్రవాహభావితస్థలి గలేవలంబ్యలంబితాంబుజంగ తుంగమాలికా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. డమడ్డమడ్డమడ్డ నిన్ననాదవడ్డమర్వయం చకార చండ తాండవం దనోదున శివ శివ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జటాకటాహ సంభ్రమ భ్రమన్యలింప నిర్జరి విలోల వీచవల్లరి విరాజమానమూర్ధని. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. దగద్దగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరి ప్రతి ప్రతిక్షణం మమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంధ సందతి ప్రమోదమాన మానసే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది ప్రజిద్ధ గంబరే మనో వినోదమేతు వస్తుని. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జటాభుజంగ పింగళ స్ఫురత్ప్రణామణి ప్రభక్కదంబ కుంకుమద్రవ ప్రవల్వి దిగ్వధూముఖే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మదాంద సింధురస్వరత్త గుత్తరీయ మేధురి మనో వినోదమద్భుతం విభర్తుభూత భర్తరి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. సహస్రలోచన భృవచ్చు శేషలేఖ శేఖరి ప్రసూవధూళ ధోరణి విదూసరాగ్ని పీఠభో. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. భుజంగరాజమాలయా నిబద్ధ జటా జూడగ శ్రీ ఐచిరాయ జాయదు చకోర బంధు శేఖర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవాని భీత పంచ సాయుగం సమన్నిలింపనాయకం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. సుధామయూకలేకయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. కరాళవాల భట్టి గద్ద 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 గజ్వల ధనంజయాదరి కృత ప్రచండ పంచ సాయుకే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రభత్రక ప్రకల్పనైక సల్పనే త్రిలోచనే ముదిర్మమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధరస్పరాధో నిశీదనీతమ ప్రబంధ బంధ కందరః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. కళానిదీన బంధురై శ్రీ జగద్గురంధరాని లింప నిర్జరీద రోసరోద కృత్య సింధురః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ప్రబుల్ల నీలభంగజ ప్రపంచకాళి మచ్చటా విడంబి కంఠగంధరార్జి ప్రబంధ కందరం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్మరిచ్చదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజచ్చిదాంతగచ్చిదం దమంతగచ్చిదం భజే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీర సప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకంతకం దమంతకాంతకం భజే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పూజావసావ సమయే దశభక్త్రగీతం యశంభ పూజనమిదం పడతి ప్రదోషే తస్య శ్రీరామనద గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమగైం ప్రదదాతి శంభుః. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపానసతి ధ్యానేశ్వరాయ నమః శివాయ.
నిశ్శబ్దంలో ధ్యానం చేద్దాం. చివరి ఒక్క నిమిషం నిశ్శబ్దంలో ధ్యానం చేద్దాం. ఆఖరి 5 సెకండ్లు. ఫైవ్, 4, 3, 2, 1, 0. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు ధ్యానం చేసినా ఈ చేతి మునివేళ్లలో చాలా శక్తి నిక్షిప్తమవుతోంది. మనం ఈ 2 చేతులు ఓపెన్ చేసి ఆ మునివేళ్లని ఆ కళ్ళ మీద బోర్లించుకోండి. చేతులు 2 విడదీసి ఆ వేళ్ళని కళ్ళ మీద పెట్టుకోండి అమ్మా అందరూ. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత నాద అమృతాన్ని ఇచ్చినటువంటి సదానంద యోగికి, పత్రి మహారాజ్కి, ఆ ప్రకృతి మాతకి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా గట్టిగా. पत्री महाराज की, सदानंद योगी महाराज की, प्रकृति माता की, पिरामिड जगत की, ध्यान जगत की, शाकाहार जगत की जय श्री राम गोविंदा. ఎలా ఉంది ధ్యానం? చప్పట్లతో కాదు, నోటుతో చెప్పండి. ధ్యానం ఎలా ఉంది? ధ్యానం ఎలా ఉంది? మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉండాలి? అందరూ ఎలా ఉండాలి? సదానంద యోగి మహారాజ్కి బాగుందా? ఒక్క పత్రిజీ ఒక అడుగు వేశాడు 46 సంవత్సరాల క్రితం. ఈరోజు 140 దేశాల్లో కోట్లాది అడుగులుగా మారి అందరి ఆరోగ్యం, అందరి ఆనందానికి ప్రమాణికంగా ఉంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఈరోజు నా ఈ కార్యక్రమానికి ఆర్థిక సత్కారాన్ని కొన్ని సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి మా రంగనాథ్ రెడ్డి గారికి, అలాగే ఈ ట్రస్ట్ సభ్యులందరికీ ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. చెప్పండి, నేను. నాకు వినపడలేదు. ఈవిడేంటి ఒంట్లో బాగోలేదా? లేపండి ఒకసారి ఆవిడ్ని. ఆవిడ గురక మైకులోకి వస్తుంది. బంగారం లే. అమ్మ నా తల్లే. నా ధ్యానం ఆవిడకి జ్వాలలా ఉంది. అందరూ చెప్పండి, వాళ్ళని కూడా లేపండి. నేను ఈ క్షణము నుండి మరింత ఆరోగ్యంగా, ఆనందంగా జీవించుగాక. నేను ఈ క్షణము నుండి మరింత ఆరోగ్యంగా,
ఆనందంగా జీవించుగాక. తథాస్తు. అందరిలా తథాస్తు, తథాస్తు, తథాస్తు. సార్, నాకు శరీరం విడిచిపెట్టే వరకు ఆరోగ్యం ఆనందం కావాలన్న వాళ్ళు లేచి నిలబడండి. ఆ పడుకున్న వాళ్ళని కూడా లేపండి, లేకపోతే మనం తొక్కేస్తాం వాళ్ళని. అందరికీ ఆరోగ్యం ఆనందం కావాలా? కావాలి అన్న వాళ్ళందరూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను చెప్పినట్లు చెయ్యాలి. చేస్తారా? ఇలా మాట్లాడరు వీళ్ళు. గోవిందా, ఇది మాత్రం సూపర్గా అంటున్నారు. ఒక్క 10 నిమిషాలు మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఏం చేసుకుందాం? పొద్దున వచ్చాం, పొద్దున కొబ్బరి పచ్చడి, పప్పు, ఇంకేయో పెట్టారు ఉదయం కదా. మధ్యాహ్నం మళ్ళీ టీ, సాయంత్రం వంకాయ కూర, ఏయో పెట్టారు. శుభ్రంగా తిన్నాం, వచ్చాం, కుర్చీల్లో ఈ రుబ్బురోలు వేసేసాం, హాయిగా ధ్యానం చేసాం. కానీ ఇప్పుడు ఒక 10 నిమిషాలు సెలబ్రేట్ చేసుకుందాం. రంగనాథ్ రెడ్డి గారి కోరిక ఏంటంటే, ఇంకొక గంట ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి, మీరు వెళ్ళిపోవడానికి కుదరదు పిప్పళ్ళ గారు, అక్కడ గేట్లు వేసేసాం, మీ మామూలుగా ఉండదు అంటున్నాడు ఆయన. కానీ ఆ గంట ముందు మనం ఒక 10 నిమిషాలు సెలబ్రేట్ చేసుకుని ఒక అర్ధగంట మనం అంతలా రిలాక్స్ అయి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని మాటలు కొన్ని పాటలతో ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. గోవిందా. ఒక 5 6 ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు ఇలా పట్టుకుని ఇలా సున్నాలా నిలబడండి. ఆరోగ్యం ఆనందం కావాలి అన్నవాళ్ళు. మాకు వద్దులేండి, గవర్నమెంట్ హాస్పిటల్ బోర్డులు ఉన్నాయంటే మీ ఇష్టం, పట్టుకోవాలి త్వరగా. ఒక 5 6 మగవారికి మగవారుగా, ఆడవారికి ఆడవారుగా పట్టుకోండి. నేను ఒక చిన్న పాట పాడతాను. ఆ పాటకి ఎవరికి ఆరోగ్యం కావాలో, ఎవరికి ఆనందం కావాలో వాళ్ళందరూ నాతో పాటు డ్యాన్స్ చెయ్యాలి. ఇదేంటమ్మా ఈ పిల్లోడు డ్యాన్స్ అంటాడా, మేము ధ్యానం అనుకుని వచ్చామా? ఏమీ లేదు, ధ్యానం అంటేనే ఆట పాట అన్నాడు పత్రిజీ. మనకి ఇప్పుడు దాకా పాట ధ్యానం అయ్యింది, సాగిపోతున్నది. రాజుగారు, ఈ గోదావరి సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. బాలే అందరూ. బాబాయ్, నువ్వేంటి ఖాళీగా ఉన్నావు? ఎవరికి ఆరోగ్యం కావాలో వాళ్ళు డాన్స్ చేద్దాం. బాలే, నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. అరే అరే అరే, నా వారు ఎవ్వరు, నీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ, ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రి. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. ఇంకా హుషారుగా, ఇంకా హుషారుగా. జై జై సదానంద, జై 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 సదానంద. నా
నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. ఇదే సత్యమంటూ తల్లి గోదావరి సాగిపోతున్నది. బిగ్ క్లాప్స్. ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరరే హరే హరే తల్లి గోదావరి సాగిపోతున్నది. ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది. ఈ సదానంద యోగి ఆశ్రమం నుండి సాగిపోతున్నది. రెడీయా? ఎంత బాగుందో. హుషారుగా హుషారు తగ్గింది. చాలా ఎనర్జీ ఉంటుంది.
హుషారుగా ఎలా ఉన్న వాళ్ళు అలాగే కళ్ళు మూసుకొని డీప్ స్లీప్ తీసుకోండి. ఎలా ఉన్నవాళ్ళు అలాగే కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి.